చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా 200 ఉన్న పింఛను చంద్రబాబు 2000 చేశాడు. గెలిపిస్తే ఆ 2000ని 3000 చేస్తానన్న నువ్వు గెలిచాక పెంచుకుంటూ పోతానని ప్రజలకు ట్విస్ట్ ఇచ్చావు. చంద్రబాబు హయాంలో మీరు 2 నెలల పింఛన్ డబ్బులు మిస్ అయినా 3వ నెలలో మొత్తం డబ్బులు తీసుకోవచ్చు. నువ్వు వచ్చాక ఏ నెల డబ్బులు ఆ నెల తీసుకోకపోతే ఆ పింఛన్కి నెక్స్ట్ బర్త్డే ఉండదు. చంద్రబాబు హయాంలో కంచనగా 1వ తారీఖున ప్రజలకు డబ్బులు పడేవి. అప్పుడు బ్రోకర్లు లేరు, లంచాలు లేవు, కటింగ్లు లేవు. ఇప్పుడు వాలంటీర్లకి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నావు. ఈ మధ్యలో జరిగే అవినీతికి నువ్వే బాధ్యత వహిస్తున్నావు. చంద్రబాబు డప్పు కళాకారులకు, మత్స్యకారులకు, ఒంటరి మహిళలకు, చర్మకారులకు, హిజ్రాలకు, డయాలిసిస్ రోగులకు పింఛను పథకాన్ని విస్తరించి 5 ఏళ్లలో 24 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తే నువ్వు వచ్చాక కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటిందని 7 లక్షల మందిని, ఆదాయం 10,000 కంటే ఎక్కువ ఉందని 51,000 అంగన్వాడీల్ని, మీది ప్రభుత్వ ఉద్యోగం అని 2.5 లక్షల అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని, పోర్టబిలిటీ లేదని, తాజాగా గ్రామ వార్డు సచివాలయాలకు 15 కిలోమీటర్ల లోపే ఉండాలని ఇలా అనేక అడ్డమైన వంకలు చూపి 19 లక్షల మంది పింఛన్లు లేపేశావు. పైకి కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అంటావు. కానీ నువ్వు చూస్తుంది అది